సపోర్ట్ మరియు ఒక వాలిడ్ రెసిస్టెన్స్ లెవెల్ ని ఏ విధంగా లెవెల్స్ అనేవి మనకు ఈక్వల్ గా వర్క్ అవుతాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీజీ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు అంటే కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి మన ఛానల్లో వీక్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ అలాగే మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వీడియోలో ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తానండి. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఒక వాలిడ్ సపోర్ట్ మరియు ఒక వాలిడ్ రెసిస్టెన్స్ లెవెల్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అండ్ అలాగే ఒక అప్ ట్రెండ్ లో ఒక రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఒక డౌన్ ట్రెండ్ లో ఒక సపోర్ట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, అండ్ అలాగే ఒక అప్ ట్రెండ్ మరియు డౌన్ ట్రెండ్ లో ఈ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మనకు ఈక్వల్ గా వర్క్ అవుతాయా? సో వీటి గురించి కంప్లీట్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. వీలైతే ఈ వీడియోని కూడా కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వారి కోసం ఇదండి. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అంటే ఏంటో దాని యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ రాయడం జరిగిందండి. ఎవరైతే నోట్ చేసుకోలేదో నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మెయిన్గా హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, అంటే మార్కెట్ అనేది హిస్టరీని రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ చార్ట్ ప్యాటర్న్స్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ డిమాండ్ సప్లై లెవెల్స్ కానీ అండ్ అలాగే ఇంకా చాలా కాన్సెప్ట్స్ని మార్కెట్ అనేది తరచుగా రిపీట్ చేస్తుంది. ఇది మార్కెట్ యొక్క బిహేవియర్. ఇందులో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అనేవి ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఈ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ గురించి మీరు ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కొన్ని బుక్స్ని మీరు రీడ్ చేయవలసి ఉంటుంది. సో దట్ మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా చాలా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా సార్? సో ఇప్పుడు ఈ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే అని చెప్పాను కదా. ఈ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గురించి సంబంధించిన 4 సినారియోస్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కేవలం ఎగ్జాంపుల్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తానండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. మార్కెట్ అనేది ఒక హయ్యర్ టాప్స్ హయ్యర్ బాటమ్స్ ఫామ్ చేస్తూ ఒక అప్సైడ్ మూమెంటంలో ఉంది సార్. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది సార్. ఇక్కడ గమనించండి, ఇక్కడ మార్కెట్ మొదటిసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అలాగే కొంచెం ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ అదే రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి మళ్ళీ కొంచెం ఫాల్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ ఒక బుల్ మూమెంట్ తీసుకొని అదే రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేస్తూ మార్కెట్ మళ్ళీ ఫాల్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్? దీనికి రీజన్ కూడా నేను చెప్పగలనండి. సో గమనించినట్లయితే మార్కెట్ సో సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే అదే లెవెల్లో మార్కెట్లో సెల్లింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, సెల్లింగ్లో ప్రెషర్ అనేది ఉండడం జరుగుతుంది. అందుకనే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ అదే రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేస్తూ ఫాల్ అవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు సార్ అదే లెవెల్లో సెల్లింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ అవుతుంది? ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరికైతే దీనికి సమాధానం తెలిసి ఉంటుందో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్ అండి, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ అయితే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి, అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? మనకు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసి కిందికి రివర్సల్ అనేది తీసుకుంటుంది. మార్కెట్ అక్కడి నుంచి కంప్లీట్ బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ మూమెంట్ అని తీసుకోవాలి. సో అది ఈ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ క్లియర్గా గమనించండి, మార్కెట్ ఒక హయ్యర్ మూమెంట్ అని తీసుకుంటూ అంటే అప్ సైడ్ మోషన్ తీసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇలా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కానీ కిందికి ఫాల్ అవ్వడం లేదు సార్. అండ్ అలాగే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది సార్. దాని తర్వాత చాలా మంచి మూవ్ రావడం జరిగింది. సో ఇది గమనించినట్లయితే మీరు మార్కెట్ ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ ఫేస్ చేస్తుందో ఎయిదర్ అది ఫాల్ అయినా అవ్వాలి లేదా బ్రేక్అవుట్ అయినా అవ్వాలి. ఇక్కడ మార్కెట్ అనేది ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చి ఒక మంచి మూవ్ అనేది చూపించడం జరిగింది.
సో దీన్ని ఇంతవరకు తీసుకోండి సార్, ఇది బేసిక్ లెవెల్. సో దీన్ని ఎలా క్యాప్చర్ చేయాలో మన నెక్స్ట్ వీడియోలో, అంటే హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఒక నెక్స్ట్ వీడియో వస్తుంది సార్, దాంట్లో మీరు చూడవచ్చు. సో దీని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఒక మంచి మూమెంట్ అనేది చూపించడం జరిగింది. సో ఇది ఒక సినారియో సార్. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూమెంటం అనేది ఎలా తీసుకుంటుంది గమనించండి. ఇదొక ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్ అనేది లోయర్ టాప్స్ లోయర్ బాటమ్ అనేది ఫామ్ చేస్తూ వస్తుంది. సో అక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఫేస్ చేసింది సార్. సో ఇక్కడ హాల్ట్ అవుతూ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటుంది సార్. గమనించండి ఇక్కడ. సో ఈ విధంగా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ లెవెల్ ఫేస్ చేస్తూ ఒక మంచి అప్ సైడ్ మూమెంటం అనేది చూపించడం జరుగుతుంది. మరి ఎందుకు సార్ ఇక్కడ నుంచి మార్కెట్లో బయింగ్లో క్వాంటిటీ అనేది అడుగుతుంది? ఎందుకు సపోర్ట్ ఉందనా? సో ఇది కాన్సెప్ట్ కాదు సార్, ఇది మన నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో ఇప్పటి వరకు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకొని అప్ సైడ్ మూమెంటం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం సార్. మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ మూమెంటం అనేది ఏ విధంగా చూపుతుంది. సో ఇది ఈ ఎగ్జాంపుల్ అండి. మార్కెట్లో గమనించండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ని ఫేస్ చేస్తూ చిన్న అప్ సైడ్ మూమెంటం చూపించింది. మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ని ఫేస్ చేసింది మార్కెట్. అక్కడ నుంచి ఒక మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది సార్. అక్కడ నుంచి చాలా మంచి మూమెంట్ అనేది డౌన్ సైడ్లో రావడం జరిగింది. సో ఇది సార్. ఇప్పుడు మరి క్లియర్గా గమనించినట్లయితే ఇదేం తెలియజేస్తుంది సార్? ఇదంతా మార్కెట్ అనేది హిస్టరీని రిపీట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే సపోర్ట్ ఉందో అదే సపోర్ట్ లెవెల్ని మార్కెట్ ఫేస్ చేస్తుంది. అండ్ అలాగే ఒక రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉందో అదే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. అవును కదా సార్? సో ఇది క్లియర్గా సార్, మార్కెట్ అనేది హిస్టరీని రిపీట్ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్ యొక్క బిహేవియర్. సో ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ గమనించండి, ఈ ఫోటో గమనించండి, అండ్ అలాగే ఈ ఫోటో కూడా గమనించండి. ఇక్కడ ఈ రెండు ఫోటోని పక్కన పెట్టి చూడండి. సో మీరు కష్టపడగానే నేనే పక్కన పెట్టి చూపిస్తాను. ఇలా ఉంటుంది చూడండి. ఈ రెండు ఫోటోలో మీకు ఏం తెలుస్తుంది సార్? ఏం తెలుస్తుంది? మార్కెట్లో అప్ సైడ్ మూమెంట్లో ఒక సపోర్ట్ లెవెల్స్ అనేవి డ్రా చేశారు. అండ్ అలాగే డౌన్ సైడ్ మూమెంట్లో రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి డ్రా చేశారు. సో దీన్ని చూపిస్తూ చాలామంది అప్ సైడ్లో సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ అలాగే డౌన్ సైడ్లో రెసిస్టెన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది సార్. యూట్యూబ్లో నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఈ విధంగా అనాలిసిస్ చేయడం అనేది చాలా రాంగ్ పద్ధతి సార్. ఎందుకంటే మార్కెట్లో వర్క్ చేయడం అనేది ప్రాబబిలిటీ గేమ్ మాత్రమే. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందని మా పప్ప మీ పప్ప ఎవరి పప్ప కూడా చెప్పలేడు. మనం టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేసుకొని మన ట్రేడింగ్ యొక్క యాక్యురసీని పెంచుకుంటున్నాం సార్. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు కాన్సెప్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.